మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందనున్న కొత్త సినిమాకి కాకాజీ అనే పేరును పరిశీలిస్తున్నట్టు సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇదే సమయంలో చిరంజీవి నటించిన తాజా బ్లాక్ బస్టర్ చిత్రం మన శంకర్ వరప్రసాద్ గారు విజయోత్సవ సభను ఆదివారం ఘనంగా నిర్వహించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతుంది. పాలిటిక్స్కు విరామం ఇచ్చి పూర్తి స్థాయిలో సినిమాలపై దృష్టి పెట్టిన తరువాత చిరంజీవి ఖాతాలో వరుస విజయాలు నమోదవుతున్నాయి. 2017లో విడుదలైన ఖైదీ నెంబర్ 150తో ఘన విజయం సాధించిన ఆయన ఆ తర్వాత 2023లో వాల్తేరు వీరయ్యతో మరో బంపర్ హిట్ అందుకున్నారు. మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో ఆ విజయాలను మించి భారీ సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్నారు. కేవలం తెలుగు భాషలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే 300 కోట్లకు పైగా వసూలు సాధించిందని మేకర్స్ వెల్లడిస్తున్నారు. ఈ విజయాన్ని పురస్కరించుకొని జరగనున్న విజయోత్సవ సభలో చిరంజీవితో పాటు వెంకటేష్, కె రాఘవేంద్రరావు వంటి పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ వేడుక అభిమానులకు మరింత ఉత్సాహాన్ని అందించనుందని చిత్ర బృందం భావిస్తుంది. ఇదిలా ఉండగా చిరంజీవి ముందుగా నటించిన విశ్వంబర సినిమా విడుదలపై కూడా ఆసక్తి నెలకొంది. గ్రాఫిక్స్ కారణంగా ఆలస్యమైన ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకునే విజువల్స్తో ఈ సినిమా రూపొందుతుందని నిర్మాతలు ఇప్పటికే వెల్లడించారు. మరోవైపు వాల్తేరు వీరయ్యతో చిరంజీవికి బంపర్ హిట్ అందించిన దర్శకుడు బాబీతో ఆయన మరోసారి చేతులు కలపనున్నారు. ఈ చిత్రానికి కాకా లేదా కాకాజీ అనే టైటిల్ను ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. కథా చర్చలు, స్క్రిప్ట్ పనుల కోసం దర్శకుడు బాబీ తన బృందంతో ప్రస్తుతం దుబాయ్లో ఉన్నట్టు సమాచారం. వరుస సినిమాలతో మెగాస్టార్ అభిమానులను అలరించేందుకు చిరంజీవి సిద్ధంగా ఉన్నారని సినీ పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.